ఛానల్. వీడియోస్ చాలా రోజులు లేట్ అయిందండి, మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈరోజు సొరకాయతో పన్నీర్ చేస్తున్నానండి. సొరకాయతో పన్నీర్ చేసి కర్రీ చేసి చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సొరకాయ ముక్కలు అంటే ఆనపకాయ అండి, కాబోలు శనగలు నానబెట్టుకున్నవి, కార్న్ఫ్లోర్, చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు, మిరియాలు, జీడిపప్పు, గార్లిక్, జీరా, జింజర్, బిర్యానీ లీఫ్, ఎండు కొబ్బరి, గసగసాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, బాయిల్ చేసుకున్న బఠానీ, కట్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్స్. ఇందులో సొరకాయ ముక్కలు వేసాం. దీంట్లోనే ఇదిగోండి, ఇది కాబోలు శనగలు. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాం. మూడు స్పూన్లు వేసాము. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం ఒక స్టీల్ బౌల్లోకి తీసుకొని కుక్కర్లో పెట్టి చూపిస్తాం. ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసి మొత్తం ఇలాగా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక దీన్ని ఇందులో వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టీమ్ చేద్దామండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను కర్రీ గ్రేవీ కోసం వేయించుకుందాం. ఇలా వేయించుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి పన్నీర్ రెడీ అయిందో లేదో చూద్దామండి. నేను 4 విజిల్స్ పెట్టాను. ఇదిగోండి, ఇలా స్టీమ్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనము నెమ్మదిగా ఇలాగ చుట్టూలా ఇలా తీసి దీన్ని ఇచ్చి కొంచెం చల్లారాలండి. చూసారా, చక్కగా వచ్చింది. ఇక మనం కావాల్సిన స్టైల్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే కొంచెం వేడి మీద తీసాను, అర్జెంట్ అయ్యి. కొంచెం చల్లారాక తీస్తే ఇంకా మీకు ఈజీగా పీసెస్ వస్తాయి. చక్కగా స్పాంజ్ లాగా ముక్క చూసారా, అంత చక్కగా ఉందో. మనకి ఇలా ఈ పన్నీర్ని మనం ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. ఇప్పుడు కర్రీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ గ్రేవీకి కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ లీఫ్, 2 లవంగాలు, జీలకర్ర, ఒక ఇలాచి, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత బాయిల్ చేసిన బఠానీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా గ్రేవీ ఎలా తయారైందో చూద్దాం.
ఇదిగోండి చక్కగా ఇలాగా వేగింది. చూసారా ఆయిల్ అంతా ఇలాగా పైకి వచ్చిందంటే మసాలా వేగినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఇందులో పన్నీరు యాడ్ చేసుకుందాం. ఇందాక వేడి మీద కొంచెం ఇదైంది కదండి, చూసారా స్పాంజ్ ఇలాగా ఆరాక గట్టిగా చక్కగా ఉంది. మీరు ఆరిన తర్వాత తీసుకోండి. ఇది ఇరిగిపోద్దన్న బాధ ఉండదండి. అలా అని మనం చక్కగా పక్క నుండి జాగ్రత్తగా అలా కలుపుకుంటూ ఉంటే పన్నీర్ పీసెస్ అలాగే ఉంటాయి, చక్కగా బాయిల్ అవుతాయి, మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇదిగోండి లాస్ట్ కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడరు, ఎందుకంటే స్పైసెస్ అన్నీ నేను గ్రైండ్ చేశాను కాబట్టి ఇంకా ఎక్కువ వేయట్లేదు, సమ్మర్ ఒకటి కదా అని. తర్వాత ఏంటంటే మనము లాస్ట్న ఇంకా అయిపోయిందండి కర్రీ మొత్తం, లాస్ట్న ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. ఇదిగోండి కర్రీ మీకు చక్కగా పన్నీరుతో కర్రీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి సొరకాయతో, అదే ఆనపకాయ అండి, దాంతో నేను పన్నీర్ తయారు చేసి కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.